Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram. Krishna Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna. Alladisha Jaya Padma Mukha Padma Bringa, Jaya Padma Mukha Padma Bringa, Shri Narasimha Jaya Narasimha Jaya Jaya Narasimha Dev, Hare Krishna, Krishna Krishna, Krishna Hare Hare. లక్ష్మీ నరసింహస్వామికి. సో ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో ఈ ప్లేస్ని కోరు అంటే కోరికలు కదా, మనం డిజైర్ చేస్తూ ఉంటాం. కొండ అంటే హిల్, ఏదైతే ఎక్కడైతే భగవంతుని యొక్క లీలలు జరిగాయో ఆ ప్లేసెస్ అన్ని కూడా చాలా విలువైనవి అన్నమాట. ఎట్లాగా మన యొక్క కోరికలను తీర్చేవాడు భగవంతుడు అన్నమాట. సో సాధారణంగా మనం కోరికలు అంటే ఏం చెప్తాము, ఏం కోరుకుంటాము? ఇందాక ప్రభుజీ చెప్పినట్టుగా సో మంచి మార్కులు రావాలి ఇలా చెప్తాను. కానీ శాస్త్రంలో చెప్తారు నిజమైన కోరిక అంటే మనకి ఇటర్నల్ బెనిఫిట్ కావాలండి. సో కోరుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకసారి అందరు కొంచెం ముందుకు వచ్చేస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళే వాళ్ళకి దారి ఇబ్బంది ఉంటుంది. సో ఒకసారి ఒక వ్యక్తి ఇలాగా ప్రయాణం చేస్తూ ఉన్నారన్నమాట. ప్రయాణం చేస్తున్నప్పుడు బాగా అలసిపోయాడు అన్నమాట. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు అన్నమాట. ఆ చెట్టు కల్పతరు అంటే ఏం కావాలంటే అది ఇస్తుంది, కానీ అతనికి తెలియదు ఆ విషయం. చెట్టు కింద కూర్చొని అట్లా అలసిపోయి బాగా అలసటగా ఉంది, దాహం వేస్తుంది, ఎవరైనా ఒక మంచినీళ్ళు ఇస్తే బాగుండు అనుకున్నాడు అన్న. వెంటనే ఒకరు వచ్చి మంచినీళ్ళు ఇచ్చారు. మంచినీళ్ళు తాగాడు. తర్వాత ఇక్కడంతా మట్టిగా ఉంది, ఎవరైనా ఒక మంచి బెడ్ ఇస్తే బాగుండు అనుకున్నాడు. వెంటనే ఒకరు తీసుకొచ్చి బెడ్ ఇచ్చేసారు. బెడ్లో పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏంటి ఆకలి వస్తుంది బాగా, ఎవరైనా మంచి పంచభక్ష పరమన్నాలు ఇస్తే బాగున్నాను. ఓ పెద్ద ప్లేట్ నిండా రకరకాల ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేసి ఒకరికి భోజనం పెట్టేస్తారు. భోజనం తినేసాడు, చల్లగా ఉంది, మంచం ఉంది, ఇంకేంటి ఎవరైనా ఒక మంచి అమ్మాయి తోడుగా ఉంటే బాగుండు అనుకున్నాడు అన్నమాట. వెంటనే ఒక అమ్మాయి వచ్చేస్తుంది. సో వెంటనే అతని ఆలోచన వచ్చి, ఇదంతా చీకటిగా ఉంది, అడవిలో ఉన్నాను, మొత్తం అంతా చుట్టుపక్కలంతా ఏమి లేదు, ఇప్పుడు కానీ ఏమైనా పులి వచ్చేస్తుందా ఏంటి, పులి వచ్చి నన్ను తినేస్తుందా అంటే అనుకున్నాడు అన్నమాట. వెంటనే ఒక పులి వచ్చేసి అతను తినేస్తున్నాడు. దీంట్లో ఏంటి తెలుసుకోవాలి, వాట్ యు డిజైర్ దొరుకుతుంది. సో ఎట్లాంటిది మనం డిజైర్ చేయాలి? శాస్త్రంలో చెప్తున్నారు, మనం అందరం కూడా మానవ శరీరం తీసుకున్నాం. ఇంకొక అనేక రకాల శరీరాలు కూడా ఉన్నాయి కదా, 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయంట. ఈ శరీరాలన్నింటిలో 84 లక్షల రకాల శరీరాల్లో మనందరికీ కూడా సమానంగా 4 అవసరాలు ఉన్నాయంట. ఏంటవి?
ఆకలి, ఆహారం. గుడ్. ఓంకార్, నువ్వు? వెంకటేష్. ఇద్దరు చెప్పారు. అందరు క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. ఒక ఫోర్ థింగ్స్ కామన్ టు ఎవ్రీవన్. 84 లక్షల రకాల జీవరాశుల్లో అతను మానవ శరీరమైన, కుక్క శరీరమైన, పంది శరీరమైన, వృక్ష శరీరమైన, పక్షి శరీరమైన, ఏ శరీరమైనా సరే అందరికీ కూడా ఆహారం, ఆకలి వేస్తుంది కదా. ఆహారం. మనకి ఉదయం అవగానే పక్షులు చెట్ల మీద వస్తాయంట. అన్ని వాళ్ళ భాషల్లో మాట్లాడుకుంటాయంట. ఈరోజు ఎటువైపు వెళ్దాము? తూర్పు వైపు వెళ్దామా? కాకినాడలోంచి కోరుకొండ వైపు వెళ్దామా? కాకినాడ వైపు వెళ్దామా? కత్తిపూడి వైపు వెళ్దామా అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఆహారం. రెండవది కామన్, ఎవరు చెప్తారు? నిద్ర. గుడ్. నిద్ర కదా. ఎవరైనా, ప్రతి ఒక్కరు జీవరాశిలో 84 లక్షల రకాల శరీరాల్లో ప్రతి ఒక్కరు నిద్రపోతారు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం. సపోజ్ బాగా ఆకలి వస్తుంది, వాళ్ళకి ఉప్పు లేదు, సరిగ్గా రుచిగా లేదు, అయినా పెట్టినా అమృతంలాగా ఉంటుందండి, ఎంత బాగుందండి అంటారు. అలసిపోయారు, బాగా అలసిపోయారు. అలసిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఇలా ఫ్లాట్గా నిద్రపోయి దీని మీద పడుకున్నా కూడా డీప్ స్లీప్ వచ్చేస్తుంది అనమాట. అలసట లేదనుకోండి, అతనికి డబుల్ కాట్ బెడ్ ఇచ్చినా కూడా నిద్రపోతారు, ఆ సుఖం రాదు. సో అందుకని చెప్తారు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. సో సెకండ్ థింగ్ నిద్ర. సో మూడోది మైథునం, అంటే సంసారం, పిల్లల్ని పుట్టించడం. 84 లక్షల రకాల శరీరాల్లో అందరికీ ఫెసిలిటీ ఉంది. నాలుగవది శరీరాన్ని రక్షించుకోవడం, డిఫెన్స్ చేసుకోవడం. యాక్చువల్గా ఈ నాలుగిట్లో మనము కొన్ని జంతువులు ఉన్నాయి, అవి సంవత్సరానికి 6 నెలలు నిద్రపోతాయి. ఎలుగుబంటి ఇట్లా కొన్ని ఉంటాయంట అక్కడ, అవి 6 నెలలు నిద్రపోతాయి. సో నిద్రపోవడంలో ఆనందం పొందాలి, నిద్రే అది లక్ష్యం అనుకుంటే ఏ శరీరం తీసుకోవాలి? ఎలుగుబంటి శరీరం తీసుకుంటే మంచిది. మానవ శరీరం వేస్ట్, అది పనికిరాదు, దాంట్లో ఎంజాయ్ చేయలేము అనమాట. ఆహార, నిద్ర. భయం అంటే మనందరం కూడా మనల్ని రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నిస్తాం. అలాగే జంతువులు కూడా వాటి గోరలతో అవి రక్షించుకుంటాయి వాటిని. ఇప్పుడు బాగా ఎండగా ఉందనుకోండి, ఒక కుక్క చూస్తే మనం ఒక గొయ్యిలో తీసేసి ఆ గొయ్యిలో కూర్చుంటాం. చూసారు ఎప్పుడైనా? దాన్ని చల్లగా ఉంటుంది అన్నమాట లోపల. ఎవరు చెప్పించారు? దాన్ని నేర్పించారు. ఏ కాలేజ్కి వెళ్ళింది అది? జేఎన్టీకి వెళ్ళిందా? ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిందా? శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? ఇలా గుంట తీసుకు, ఆ గుంటలో కూర్చుంటే నీకు బాడీ అంతా చల్లగా ఉంటుంది. ఎవరు నేర్పించారు? అంటే ఆహార, నిద్ర, భయ, మైథునం అంటే సో మనిషికి కేవలం కొన్ని సెకండ్లేనంట. మళ్ళీ అతని ఏజ్ పెరిగే కొద్దీ అతనిలో కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. పీజియన్స్ అని కొన్ని ఉంటాయి, కొన్ని రకాల పక్షులు. అవి రోజుకి 50 to 60 టైమ్స్ అవి మేట్ చేస్తాయి. సో సెక్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మానవ జీవితం వేస్ట్. పీజియన్స్ లైఫ్ తీసుకోవచ్చు. ఆ బర్డ్స్ తీసుకుంటే వాటికి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. సో శాస్త్రంలో చెప్తున్నారు, ఆహార, నిద్ర, భయ, మైథునం, వీటితో మనం పోటీ పడలేమన్నమాట జంతువులతో. అవి మనకన్నా అడ్వాన్స్డ్గా, మనకన్నా శక్తివంతంగా ఉన్నాయి. కానీ జంతువులకి మనకి ఒక ప్రత్యేకమైన డిఫరెన్స్ ఉందండి. ఆ ఒక్కటి మనం మాత్రమే చేయగలం, జంతువు చేయలేదు. ఏంటది? ఆలోచిస్తుంది. కుక్క కూడా ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఆ గొయ్యి తీసుకోవాలంటే ఎట్లా నేను చేయాలి, ఆహారం ఎక్కడికి వెళ్ళాలి, భోజనం ఎక్కడికి వెళ్ళాలి తెలుస్తుంది. నాలెడ్జ్ వాటికి కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ దానికి డిఫాల్ట్ గా ఆహార, నిద్ర, భయ, మైథునం ఎలా చేయాలని దాని సాఫ్ట్వేర్ లో ఉంటుంది. డిసిజన్ కూడా తీసుకుంటే అది. ఇప్పుడు మీరు ఒక రోడ్డు మీద వెళ్ళారనుకోండి, ఆ కుక్క ఆగిపోతుంది, బండి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తుంది. నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఇరికిపోతాను దానికి తెలుస్తుంది, వెళ్ళాలా వద్దనే డిసిజన్ కూడా తీసుకోగలదు. ఎస్. ఇప్పుడు సపోజ్ ఒక 10 మేకలు ఉన్నాయి, ఆ మేకల ముందు కూడా పచ్చి గడ్డి వేశారు. గడ్డి వేసిన తర్వాత తింటూ ఉన్నాయి, తింటూ ఉన్నాయి. కషాయవాడు వచ్చి ఆ ఒక మేకని చంపేశాడు. చంపేసినప్పుడు మిగతా మేకలన్నీ కూడా ఏం చేస్తాయి? జనరల్గా పార్కు తింటూ ఉంటాయి. అదే మనం అందరం ఉన్నాం, మన మనుషులు ఉన్నాం. మనుషులు ఎవరిని ఒకరు వచ్చి చంపేశారు, ఏమంటారు,